హిస్టారికల్గా ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటంటే 4వ శతాబ్దానికి ముందు ఉన్నటువంటి బైబిలు పాత ప్రతి ఒకటి దొరికింది. అందులో ఈ మార్కు సువార్త 16వ అధ్యాయం 8వ వచనంతో ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత లూకా సువార్త మొదలవుతుంది. 8వ వచనంతో ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత లూకా సువార్త ప్రారంభమవుతుంది. యేసు శరీరం సమాధి నుంచి మాయం అవ్వడం వరకే మార్కు సువార్తికుడు రాశాడు. యేసు సిలువ వేయబడిన తర్వాత తీసుకెళ్లి సమాధిలో పెట్టారు. సమాధిలో నుంచి ఆయన శరీరం మాయమైపోయింది, అంతవరకు రాసి వదిలేశాడు ఆయన మార్కు. ఆ తర్వాత యేసు పునరుద్ధానమై శిష్యులకు కనబడి అందరికీ సువార్త ప్రకటించమని చెప్పి పరలోకానికి ఆరోహణ అయినట్లుగా ఉన్న కథనాలను కొందరు ఉత్సాహవంతులు లేదా స్వార్థపరులు తర్వాతి కాలంలో బైబిల్లో జోడించారు. ఆ తర్వాత మళ్ళీ యేసు పునరుద్ధానుడయ్యాడని చెప్పి ఆయన కొంతమంది ప్రత్యక్షమయ్యి యేసు శిష్యులందరికీ కనబడి మీరందరికీ సువార్త ప్రకటించండి అని చెప్పినట్లుగా ఉన్నటువంటి ఈ వాక్యాలన్నీ కూడా తదనంతర కాలంలో ఎవరో స్వార్థపరులు ఆ బైబిల్లో చొప్పించడం జరిగింది. ఈ విషయం